హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అనదర్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము చాలా చాలా బాగున్నాము. మీరు ఎలా ఉన్నారో కామెంట్ చేయండి. అలాగే ఈరోజు రెసిపీ వచ్చేసి బెండకాయ ఫ్రై సింపుల్ వేలో ఎలా చేసుకుందామో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని పల్లీలను వేయించుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇట్లా గోల్డెన్ కలర్లో వచ్చేలాగా వేయించుకోవాలి. ఇలా గోలాక వీటిని తీసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇందులోనే మనం కట్ చేసుకొని కాసేపు ఆరబెట్టుకున్న బెండకాయలను కూడా సేమ్ ఇదే విధంగా ఫ్రై చేసుకోవాలి, జిగురు పోయేలాగా. అదే ఆయిల్లో జిగురు పోయేదాకా వీటిని వేయించుకోవాలి. ఒక 5 or 10 minutes అట్లా వేయించుకోవాలి. ఆ తర్వాత వీటిని కూడా తీసి పక్కకు పెట్టుకొని మళ్ళీ ఒకసారి పోపు పెట్టుకోవాలి. జీలకర్ర, ఆవాలు, పోపు దినుసులు అన్నీ వేసుకొని పోపు పెట్టుకోవాలి. వీటిని ముందుగానే కడుక్కొని కట్ చేసిన తర్వాత ఫ్యాన్ గాలి కింద ఒక 20 minutes అట్లా ఆరబెట్టుకుంటే ఇలా జిగురు అన్నది మొత్తం రాదు. కాకపోతే ఆయిల్లో మాత్రం కొంచెం ఫ్రై చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. అందుకని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఒకవేళ తడితోటే మనం ఇట్లా ఫ్రై చేసుకుంటే జిగురు బాగా వస్తుంది. అట్లా కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. ఇట్లా చూడండి, ఎక్కువ లేనే లేదు, ఎందుకంటే చాలాసేపు నేను ఆరబెట్టిన కట్ చేసి. వేయించుకోవాలి. మళ్ళీ ఒక 2 tablespoons ఆయిల్ పోసుకోవాలి. కరివేపాకు, 4 ఎండుమిర్చి, వీటన్నింటిని ఒకసారి మంచిగా వేగనివ్వాలి ఒక 5 minutes. ఆ తర్వాత సాల్ట్, రుచికి సరిపడా, వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా దంచుకున్నది, అలాగే పసుపు. ఇవన్నీ మంచిగా వేగిన తర్వాత మనం వేయించి పెట్టుకున్న బెండకాయలను మళ్ళీ ఇందులో వేయాలి. ఇలా అంతసేపు కలుపుకొని మూత పెట్టకుండానే కలుపుకోవాలి, ఎందుకంటే మళ్ళీ వాటర్ వస్తాయి. మూత అస్సలు పెట్టకూడదు. కొంచెం కారం, కొంచెం గరం మసాలా, కొంచెం కొబ్బరి పొడి అన్నిటికీ మళ్ళీ కలుపుకోవాలి. ఫ్రై చేసుకున్న పల్లీలు కూడా అంతే అండి, సింపుల్గా వేడిగా. ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్, కామెంట్. బాయ్.